ఈరోజు సుదీర్ఘంగా మీడియా సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీడియా సమావేశాన్ని ముగించిన తర్వాత అక్కడ మీడియా మిత్రులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఆ మీడియా మిత్రులు ఏమడిగారు, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యేల గురించి మీ గురించి చెబుతూ వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా 1100 మందిలాగా వాయిస్ వాళ్ళది వెళ్తుంది, జనాలు నమ్ముతూ ఉన్నారు, వాళ్ళు చెప్పేటివి అని చెప్పి మాట్లాడారు. ఏం సార్ దీన్ని మీరు కాంప్లిమెంట్ లాగా చూస్తారా అంటే, అంతే కదబ్బా, కాంప్లిమెంట్ లాగే చూడాలి కదా, సంతోషమే కదా, వాళ్ళలో భయం పుట్టించాం, దీని క్రెడిట్ మాత్రం మా వాళ్ళకి ఇవ్వాలి, అంతమంది ఉన్నా కూడా వాళ్ళలో భయం పుట్టించగలిగాం, ఈ క్రెడిట్ మాత్రం ఆ టీం మా వాళ్ళకి ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకో మీడియా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా నియమిస్తారట, లోకేష్ గారిని సీఎం సీట్లో కూర్చోబెడతారట, దీని మీద మీ స్పందన ఏంటి అంటే జగన్ గారు ఆశ్చర్యపోయారు. ఏంటి ఉప ప్రధానిగానా, ఎవరు చెప్పింది, ఎవరు చెప్పారు ఉప ప్రధానిగా అని అంటే, సరే వాళ్ళ మీడియాలో రాసుకుంటున్నారంటే వాళ్ళు రాసుకుని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారా ఉప ప్రధాని కానీ, ముఖ్యమంత్రిగానే ప్రజలు భరించలేకుండా ఉన్నారు, ఇక ఆయప్ప ఉప ప్రధానిగా పోయి ఆ దేశ ప్రజలు భరిస్తారా ఆయన్ను అని అంటే వాళ్ళ మీడియాలో అంటే ఆశ్చర్యపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళు చెప్పుకోవడంలో ఏముందిలే అని. సో మరి ఆ ఉప ప్రధాని అన్నది వాళ్ళ మీడియా ఆ విధంగా ఏమైనా బీజేపీకి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ ప్రపోజల్ పెడుతుందేమో లేదో తెలియదు కానీ, అండ్ అదే సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతూ ఉన్నది, జనాలు బాగా నమ్ముతూ ఉన్నారు అన్న ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ప్రశంసలాగానే, అది వీళ్ళు వాళ్ళను భయపెట్టినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ క్యాలిబర్ అధికార పార్టీకి చూపించినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారి కమెంట్స్ అయితే ఉన్నాయి.